ద మోస్ట్ బ్యూటిఫుల్. మీరు అనుకుంటున్నారు సాధారణ పువ్వులు పెట్టుకొని నల్లగా వస్తున్నాడు. అందంగా వస్తాడు. హవ్వ అందుకనే మోసపోయింది. వాడు ఇట్లా అందంగా చూపెడతాడు ప్రపంచాన్ని పడగొట్టడానికి. వానిలో పాపము కనబడే వరకు యథార్థవంతుడుగా ఉన్నాడంట. ఏంటిదా పాపం? ఏంటిదమ్మా పాపం? ఆ పాపం ఏంటిదో యెషయా 14లో యెషయా ప్రవక్త చెప్తున్నాడు. హేస్కేలు యెషయా ఈ ఇద్దరికి అసలు పరలోకములో జరిగిన రహస్యాలను దేవుడు బయలుపరిచాడు. యెషయా 14వ అధ్యాయంలో ఏ పాపము వారిలో ప్రవేశించిందో యెషయా చెప్తున్నాడు. ఏ పాపం అంట? నేను దేవునితో సమానుడుగా నన్ను నేను చేసుకుంటాను.